ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ మనం చూడడం జరిగింది నిన్న. అండ్ ఆర్సీబీ అండ్ జీటీ మధ్య జరిగిన క్లాష్ 92 రన్స్ అయితే ఆర్సీబీ ఆడడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నాక్స్ ఐపీఎల్ హిస్టరీలో ఎవరైనా కొట్టారంటే ఒకప్పుడు సురేష్ రైనా వేరే వాళ్ళ పేర్లు వచ్చాయి. బట్ ఈసారి రజత్ పటిదార్ పేరు ఆ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ వస్తుంది. మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్సీబీ ఆడితే 1 to 15 ఓవర్స్ అంతా ఒకవైపు, 15 to 20 ఓవర్స్ ఇదంతా ఒక సైడ్ అనమాట. 15th అండ్ 16th ఓవర్ చూసుకున్నట్టయితే 48 or 49 రన్స్ జస్ట్ 2 ఓవర్స్లో కవరప్ చేయగలిగారు ఆర్సీబీ వాళ్ళైతే. అండ్ కుల్వంత్ బౌలింగ్లోనే 2 నో బాల్స్ వచ్చాయి అన్ఎక్స్పెక్టెడ్లీ. ఫస్ట్ ఓవర్ అయితే తను చాలా బాగా వేసాడు. అండ్ తనని బ్లేమ్ చేయడానికి కూడా లేదు, కంప్లీట్గా మేనేజ్మెంట్ చేయాలన్నమాట. టోర్నమెంట్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఆడలా, స్ట్రైట్ ఫార్వర్డ్ తనని నాకౌట్లో, నాకౌట్ కాదు, క్వాలిఫైర్ 1 మ్యాచ్, ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడించడం అనేది, ఫుల్ ఆన్ హై ప్రెజర్ మ్యాచ్లో ఆడించడం అనేది కొంచెం మేనేజ్మెంట్ వైపు నుంచి కూడా కొంచెం స్లైట్ మిస్టేక్ అయితే ఉంది. మనం బౌలర్ని బ్లేమ్ చేయడానికి కూడా లేదు ఇక్కడ. 15th and 16th ఓవర్స్ సంగతి ఎలా ఉందంటే, ప్రసీద్ కృష్ణ 18th or 19th ఓవర్, వన్ ఆఫ్ దోస్ ఓవర్స్లో ప్రసీద్ కృష్ణ ఓన్లీ 10 runs మాత్రం ఇచ్చాడు. అది కూడా ఒక 4 బ్యాక్ సైడ్ బ్యాట్కి దగ్గర వెళ్ళిపోయింది అనమాట. ఫీల్డ్ అక్కడ మిస్ఫీల్డ్ చేయడం జరిగింది. ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదు అనే ఛాన్సెస్ కూడా చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం అయితే దొరికింది అనమాట ఫైనల్స్కి. సో ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 254 కొట్టడం అనేది జరిగింది. సో జీటీ బ్యాటింగ్ గురించి చూసుకున్నట్టయితే ఒక మిస్ఫార్చ్యూన్ థింగ్ అయితే జరిగింది పాపం జీటీ వాళ్ళకైతే. అది చెప్తే నాకే నవ్వు వస్తుంది. 4 కరెక్ట్గా స్లైస్ చేసాడు, 4 కరెక్ట్గా వెళ్ళిపోతుంది. 4 కొట్టాడన్న ఆనందంలో వికెట్ పడిపోయింది. తన తన చేయి ఫుల్ స్వింగ్ తిరగడం అయితే స్లిప్ అయిపోయి వికెట్ మీద పడింది అనమాట, హిట్ వికెట్. సో కొందరు డౌట్ రావచ్చు అనమాట, 4 వెళ్ళింది వికెట్ పడిందంటే ఎవరు ఒక పక్క 4 ఒక పక్క వికెట్ 2 ఇస్తారంటే ఇవ్వరు, ఓన్లీ వికెట్ మాత్రమే ఇస్తారు. సో అండ్ ఆ తర్వాత మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఈ వీడియోలో, అది డెఫినెట్లీ ఇట్ గోస్ టు భువనేశ్వర్ కుమార్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ తనకి ఈ ఐపీఎల్ సీజన్లో ఉన్నాయి. అండ్ నిన్న పర్ఫార్మెన్స్ కూడా తనది వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ అనమాట. వికెట్ టు వికెట్, లెంత్ వేస్తూనే ఉన్నాడు. శుభ్మన్ గిల్ అయితే క్లూ లెస్ లిటరల్లీ. అండ్ ఆ తర్వాత హెజల్వుడ్ కూడా ఫెమిలియర్ విత్ భువనేశ్వర్ కుమార్ ఎస్టర్డే అనమాట. బట్లర్ ఆడుతూనే ఉన్నాడు, 6, 4 కొడతానే ఉన్నాడు. బట్ ఒక మినీ యాషెస్ అయితే చూసేసాం. ఎంఎస్కే ప్రసాద్ కామెంటరీలో కూడా ఇదే అన్నాడు, ఒక మినీ యాషెస్ అయితే జరిగింది, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు బట్లర్ అయితే. అండ్ ఆ తర్వాత వచ్చేసి బ్యాటర్స్ మనకు తెలిసిందే, టాప్ 3 పోతే జీటీ అయితే లిటరల్లీ క్లూలెస్ అయిపోతుంది, నో మ్యాటర్ వాట్, ఫస్ట్ బ్యాటింగ్ చేయని, సెకండ్ బ్యాటింగ్ చేయని. సో అట్లా ఉంది జీటీ పరిస్థితి. అండ్ వాళ్ళైతే 92 రన్స్తో ఓడిపోవడం జరిగింది మ్యాచ్ అయితే. సో క్వాలిఫైర్ 2లో కంబ్యాక్ చేస్తారో లేదో అనేది మనకి ఇంకా చూడడం టైం ఉంది దాన్ని చెప్పుకోవడానికి. ఇట్స్ టూ ఎర్లీ, ఎందుకంటే వాళ్ళ అపోనెంట్ ఎవరో కూడా తెలియదు. సో ఇవాళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారు వెంటనే కామెంట్ చేయండి. అండ్ నాకైతే మ్యాచ్ అయితే హోరాహోరీగా జరగబోతుంది అనిపిస్తుంది. ఈజీగా ఇవాళ నిన్న చూసినట్టుగా మ్యాచ్ వన్ సైడెడ్గా అయితే జరగదు. హోరాహోరీగా బీభత్సంగా హై లెవెల్లో జరగబోతుంది మ్యాచ్ అయితే. సో వెంటనే కామెంట్ చేసేయండి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు. అండ్ నేనైతే ఎస్ఆర్హెచ్ గెలిచిదని నేను అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్